పోతురాజు అంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వేసే ఒక మోడర్న్ డ్రెస్ కాదు. దాని వెనుక ఎంతో నిష్ఠ, ఒక పవిత్రమైన తపస్సు ఉన్నాయి. పోతురాజు అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వంశపారపర్యంగా అమ్మవారికి సేవ చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సాంప్రదాయాన్ని నిలబెడుతున్న పవిత్ర రూపం. ఈయన కేవలం 7 అక్కాచెల్లెలకే కాదు, జానపద కథల ప్రకారం 101 మంది గ్రామ దేవతలకు ఏకైక సోదరుడు. అందుకే ప్రతి ఊరి జాతరలో ఏ దేవి ఊరేగింపులోనైనా పోతురాజు ఖచ్చితంగా ఉండాల్సిందే. జానపద ఇతిహాసాల ప్రకారం ఈయనను శివుడి ఆజ్ఞ మేరకు ఉద్భవించిన రుద్రగణాలలో ఒకరిగా, ఇంకా కోటకు కావలిగా ఉండే పోతలింగంగా భావిస్తారు. వాళ్లకు ఇంకా బోనమెత్తుకున్న మహిళలకు దుష్ట శక్తుల నుండి రక్షణ కవచంలా ఈయన నిలుస్తాడు. చేతిలోని కొరడాతో తనను తాను దండించుకుంటూ ఊరిలోని కష్టాలను, రోగాలను నశింపజేస్తాడు. బోనాల రోజు పోతురాజు వేషం వేసే వ్యక్తి సాధారణంగా వారం లేదా 9 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్ష పాటిస్తాడు. మద్యం కానీ, మాంసం కానీ తీసుకోకుండా అత్యంత పవిత్రంగా ఉండి ఉదయాన్నే వేప నీటితో స్నానం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాకే ఆ రూపం ధరిస్తాడు. ఇంతటి పవిత్రమైన ఈ వేషాన్ని, ఇంకా మన ఆచారాలని చులకన చేయకండి. మన తెలంగాణ ఆత్మగౌరవానికి, భక్తికి ప్రతీక అయిన పోతరాజు పవిత్రతను గౌరవిద్దాం. మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.